నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం గురించి చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. ప్రతిపక్షాలు దాని మీద, ముఖ్యంగా రాహుల్ గాంధీ చాలాసార్లు మాట్లాడి దాని మీద నేను కూడా ఇంతకుముందు గతంలో ఒక వీడియో చేశాను. భారత ప్రజల ప్రయోజనాలను పూర్తిగా అమెరికా ముందు తాకట్టు పెట్టిన ఒప్పందం ఇది అని రాహుల్ గాంధీ స్పష్టంగానే మాట్లాడాడు. అనేక మంది నిపుణులు, భారతదేశంలో ఆర్థిక నిపుణులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఇతర రాజకీయ పార్టీల నాయకులు కూడా ఈ విషయం స్పష్టంగా మాట్లాడుతున్నారు. అయినా బీజేపీ దాని మీద మౌనంగా ఉంది. అసలు అట్లాంటి ఒప్పందం ఏం జరిగినట్టు ప్రకటించలేదు, ఏం మాట్లాడట్లేదు. ఈ రోజుకి ఒప్పందం జరిగిందనే విషయం ప్రతిపక్షాలు చెప్పడం, మనలాంటి వాళ్ళు మాట్లాడడం తప్ప బీజేపీ ప్రభుత్వం మాట్లాడలేదు. ఇవాళ అమెరికా స్వయంగా చెప్పింది ఆ విషయం. అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో మోడీని కలిశాడు. కలిసిన తర్వాత ట్విట్టర్లో ఒక పోస్ట్ చేశాడు, ఎక్స్లో పోస్ట్ చేశాడు. ఇందులో ఆ ఫోటోలు పెట్టాడు. వాళ్ళ అమెరికన్ అధికారులందరితో వాళ్ళు ఎంత గొప్ప పని చేశారు, ఈ వాణిజ్య ఒప్పందం కోసం ఎంత కష్టపడ్డారు అవన్నీ చెప్తూ, వాళ్ళని పొగుడుతూ ఓ పోస్ట్ కూడా పెట్టాడు, వాళ్ళ ఫోటోలు కూడా పెట్టాడు. అందులో భారతదేశం తదుపరి 5 సంవత్సరాల్లో యుఎస్ గూడ్స్ని $500 బిలియన్, 47,75,000 కోట్ల రూపాయల వస్తువులు అమెరికా నుంచి కొనబోతున్నది అనేది ఆయన స్పష్టంగా చెప్పాడు. $500 బిలియన్ అని ఈ 5 సంవత్సరాలు అంటే సంవత్సరానికి 9,50,000 కోట్ల రూపాయల వస్తువులు అమెరికా నుంచి మనం కొనబోతున్నాం. దిగుమతి చేసుకోవడం అవసరమైన దిగుమతి చేసుకోవడం అన్ని దేశాలు చేస్తాయి. మనం కూడా దిగుమతి చేస్తాం, కొన్ని ఎగుమతి కూడా చేస్తాం. కానీ అమెరికాతో జరిగిన ఈ ఒప్పందం ఆయనే చెప్పినట్టు ఎనర్జీ, టెక్నాలజీ మరియు అగ్రికల్చర్ ఈ విషయాల్లో ఒప్పందాలు జరిగాయి. క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్, కోలు, ఇతర ఎనర్జీ ప్రొడక్ట్స్ ఇవి దిగుమతి చేసుకుంటాం. టెక్నాలజీ, టెక్ ప్రొడక్ట్స్, సెమీ కండక్టర్స్, డేటా సెంటర్ ఎక్విప్మెంట్స్, ఏఐ, హైటెక్ హార్డ్వేర్, ఎయిర్ క్రాఫ్ట్ పార్ట్స్ ఇవి దిగుమతి చేసుకుంటాం. అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్, గ్రెయిన్స్, నట్స్, సోయాబీన్ ఆయిల్, ఫ్రూట్స్, ఇతర ఫార్మా గూడ్స్ ఇవి మనం దిగుమతి చేసుకుంటాం. మనకు అవసరమైన దిగుమతి చేసుకుంటే తప్పేం లేదు. కానీ ఇది అవసరమా? దీనివల్ల మన దేశమే నష్టపోతుందా? ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయిల్ ఉంది, నేచురల్ గ్యాస్ కావచ్చు, క్రూడ్ ఆయిల్ కావచ్చు, కోల్ కావచ్చు, ఇతర ఎనర్జీ ప్రొడక్ట్స్ కావచ్చు, మనము కంపల్సరీ అమెరికా నుంచే కొనాల్సి వస్తుంది. ఇప్పుడు అమెరికా కంటే చాలా తక్కువ ధరకు ఇచ్చే, చాలా దగ్గరగా, మన దేశానికి చాలా దగ్గరగా ఉండే దేశాల నుంచి, ఇరాన్ నుంచి కొనవచ్చు, అరబ్ కంట్రీస్ నుంచి కొనవచ్చు, రష్యా నుంచి కొనవచ్చు. తక్కువ ధరకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. అవి ఇప్పటికీ తక్కువ ధరకు ఇస్తున్నాయి. ఇరాన్ అయితే మనకు చాలా కాలంగా చాలా తక్కువ ధరకు ఇచ్చింది. అవి కొనకుండా ఎక్కువ ధరకు ఇచ్చి అమెరికా నుంచి కొనబోతున్నాం. మనం ఇప్పటికే కొంటూ ఉన్నాం, కొంత భాగం ఇంకా కొనబోతున్నాం. రాబోయే 5 ఏళ్లలో చచ్చినట్టు కొని తీరాల్సిందే. ఒప్పందం చేసుకొని వచ్చాం. అది బయట పెట్టట్లేదు ఒప్పందం, కానీ ఒప్పుకొని ఇవాళ అమెరికా బయట పెట్టింది. తక్కువ ధరకు ఇచ్చేది పక్కన పెట్టేసి ఎక్కువ ధరకు ఇచ్చేదని మనం కొనబోతున్నాం. దీనికంటే అతి ముఖ్యమైనది అగ్రికల్చర్ ప్రొడక్ట్స్. ముందు కూడా ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడాం మనం. ఇప్పుడు ప్రధానంగా ఏం దిగుమతి చేసుకోవాలో ఒప్పందం జరిగింది? గోధుమలు, మొక్కజొన్న, సోయాబీన్, పప్పులు, యాపిల్, బాదం ఇటువంటివి మనం అమెరికా నుంచి దిగుమతి చేసుకోకూడదు. ఇవి మన దగ్గర ఉండవా? మన దగ్గర పండవా? పండిస్తున్న రైతుల పరిస్థితి ఏంటి? ఇది అసలు సమస్య. అమెరికాలో నిజంగానే మనం అమెరికా నుంచి మన మార్కెట్లోకి దిగుమతి అయ్యే వాటితో ఇక్కడి రైతులు పోటీ పడగలుగుతారా లేదో అనేది మరొక పెద్ద సమస్య. డైరీ ప్రొడక్ట్స్, ఇది కూడా డైరీ ప్రొడక్ట్స్, పౌల్ట్రీ ఇవి కూడా మన మార్కెట్లోకి ప్రవేశించబోతున్నాయి. అమెరికాలో వ్యవసాయానికి భారీ సబ్సిడీలు ఉంటాయి. ఇంతకుముందు కూడా చెప్పాను నేను. అమెరికాలో వ్యవసాయానికి భారీ సబ్సిడీలు ఉంటాయి. అతి పెద్ద మెకనైజేషన్ ఉంటుంది. అతి తక్కువ ఖర్చు పెట్టి, అతి తక్కువ పెట్టుబడితో అమెరికన్ రైతులు చాలా పెద్ద ఎత్తున దిగుబడి వస్తుంది వాళ్ళ రైతులకు. ఎందుకు? అమెరికా గవర్నమెంట్ ఇస్తున్న సబ్సిడీల వల్ల. వ్యవసాయం చేయడమే అక్కడ గొప్ప విషయం కాబట్టి విపరీతంగా సబ్సిడీ ఇస్తుంది. మన దగ్గర రైతు 10 రూపాయలు కష్టపడి ఒక బస్తా గోధుమలు పండిస్తే, అదే బస్తా గోధుమలు పండించడానికి అమెరికా రైతులకు 2 రూపాయలు 3 రూపాయలు అవుతుంది.
అంతే 7-8 రూపాయల తేడా మనకు వాళ్ళకు ఉంటుంది. ఆ 2 రూపాయలు 3 రూపాయలు అయిన అమెరికా రైతు ఆ బస్తా గోధుమలు ఇక్కడ అమ్మితే ఒక 6 రూపాయలకు అమ్ముతుంది. 10 రూపాయలు ఖర్చు పెట్టి ఒక బస్తా గోధుమలు తయారు చేసిన ఇక్కడ రైతు ఎంత కమ్మాలి దాన్ని? 11 రూపాయలకు అమ్మినా సరే 1 రూపాయి లాభం వేసుకొని 6 రూపాయలకు 7 రూపాయలకు అమ్మితే అమెరికా వాడు పోటీ ఎక్కడ పడగలుగుతాడు? ఎవరి గోధుమలు అమ్ముడు పోతాయి? అమెరికా గోధుమలే కొంటారు ఎవరైనా. తక్కువ రేటుకు ఉంది, 6 రూపాయలకు 7 రూపాయలకు వస్తుంది బస్తా. ఇక్కడ 10-11 రూపాయలకు. ఇది ఉదాహరణ చెప్తున్నాను, రేటు 6-7 అనేది కాదు. అక్కడ వాళ్ళ సబ్సిడీల వల్ల, భారీ మెకనైజేషన్ వల్ల చాలా తక్కువ ధరకే వాళ్ళు అమ్మగలుగుతారు. మన దగ్గర అమ్మలేము, అంత తక్కువ ధరకు మన రైతులు అమ్మలేరు. ఎందుకంటే వాళ్ళ ఉత్పత్తి ఖర్చులు తక్కువ, మన ఉత్పత్తి ఖర్చులు ఎక్కువ. దీనివల్ల ఏమవుతుందంటే మొక్కజొన్న, గోధుమ, సోయాబీను, పప్పులు, యాపిల్, బాదం ఇట్లాంటివన్నీ కూడా మన దగ్గర పండించే రైతులు అమెరికా వస్తువులు, ఈ అమెరికా నుంచి ఇవన్నీ దిగుమతి అయిన తర్వాత, దిగుమతి అవుతున్న క్రమంలో మన వాళ్ళు పండించడమే మానేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మన రైతుల పంటలు అమ్ముడు పోవు. మన రైతుల పంటలకు పోటీగా పంటలు దిగుమతి చేసుకుంటే ఆ రేటుకు మన వాళ్ళు పోటీ పడలేరు. కాబట్టి మన వాళ్ళు క్రమక్రమంగా వ్యవసాయం నుంచి దూరం అయ్యే పరిస్థితి వస్తుంది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు కంపల్సరీ 5 సంవత్సరాలు వాళ్ళు పండించిన పంట అమ్ముడు పోకపోతే రైతు ఏం చేస్తాడు? ఇంకొక విషయం ఉంది ఇందులో. ఎంఎస్పి అనేది ఉంటుంది. గోధుమలైనా వడ్లైనా గవర్నమెంట్ ఏదైనా పంట దిగుబడి వచ్చింది గవర్నమెంట్ ఎంఎస్పి ఇస్తుంది కదా, మినిమం సపోర్ట్ ప్రైస్ తప్పకుండా ఇచ్చి తీరాలి కదా, మన గవర్నమెంట్ ఇస్తుంది కదా. కాబట్టి గవర్నమెంటే కొంటుంది కదా. ఇందులో కూడా కిట్టుకుంది. అమెరికా చాలా ఏళ్లుగా మన మీద ఒత్తిడి తెస్తుంది. మన మీదనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల మీద ఒత్తిడి తెస్తుంది. ఫ్రీ మార్కెట్, ఫ్రీ పోటీ, ప్రభుత్వాలు సహకరించొద్దు మార్కెట్లో. వాళ్ళు సబ్సిడీలు ఇవ్వచ్చు, పంటలు పండించడానికి అమెరికా సబ్సిడీలు ఇవ్వచ్చు రైతుకి. కానీ ఇక్కడ మాత్రం మార్కెట్లో పోటీ మాత్రం ఫ్రీగా ఉండాలి. ఎక్కువ రేట్ ఇచ్చి ప్రభుత్వం కొనవద్దు. ఎవరు ఎంత కమ్ముకుంటే అంత కమ్ముకోవాలి, ఎవరు కొనగలితే వాళ్ళు కొనుక్కుంటారు. ఆ ఫ్రీ మార్కెట్ ఉండాలి, స్వేచ్ఛాయుత పోటీ ఉండాలి అనేది అమెరికా ఒత్తిడి చేస్తుంది. IMF ద్వారా కూడా ఈ ఒత్తిడి అమెరికా అన్ని దేశాల మీద పెడుతుంది, మన దేశం మీద కూడా ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పటికే అన్ని ఒత్తిళ్లకు, అమెరికా ఒత్తిళ్లకు లొంగిపోయిన మోడీ ప్రభుత్వం రేపు ఈ ఎంఎస్పి కూడా ఇవ్వదు. ఇప్పటికే ఎంఎస్పి విషయంలో రైతులు, ముఖ్యంగా పంజాబ్, హర్యానా రైతులు చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వంతో పోరాడుతున్నారు. 1 సంవత్సర కాలం పోరాటం కూడా ఢిల్లీ వీధుల్లో చేశారనే విషయం మనకు తెలుసు. ఇప్పటికే చాలా చోట్ల ఎంఎస్పీలు ఇవ్వట్లేదు గవర్నమెంట్. ఇకపైన ఇంకెక్కడ ఇవ్వని పరిస్థితి. అమెరికా ఒత్తిడి వల్ల ఎంఎస్పి ఇవ్వని పరిస్థితుల్లో అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులతో పోటీ పడలేరు, రైతులు పోటీ పడలేరు. వాళ్ళు పంటలు పండించే పరిస్థితి పోతుంది, రైతుల ఆత్మహత్యలు మరింత పెరుగుతాయి. అలాగే డైరీ విషయంలో కూడా మన దగ్గర డైరీ ఫార్మ్స్ ఉంటాయి. డైరీ అనేది ప్రధానంగా మన దగ్గర ఎట్లుంటుంది? పల్లెటూరులో ముఖ్యంగా రైతులు ఆవులో, గేదెలో, బర్రెలో పెంచుకుంటారు. అమెరికాలో లాగా లేకపోతే పెద్ద పెద్ద పెట్టుబడిదారులు పెట్టినట్టు వేలాది గేదెలు, వేలాది ఆవులు పెంచుకోవడం ఉండదు. రైతులు 1 ఆవు, 2 ఆవులు, 3 గేదెలు అట్లా పెంచుకొని, 1 2 పెంచుకొని దాని ద్వారా వచ్చే పాలు అమ్ముకొని వాళ్ళు బతుకుతుంటారు. రోజు ఆ పాలు అమ్ముకుంటారు వాళ్ళు. అమెరికాలో అట్లా కాదు. అమెరికాలో మళ్ళీ పెద్ద పెద్ద పెట్టుబడిదారులు డైరీ ఫార్మ్స్ పెడతారు. ఆవులు, గేదెలు పెంచేది కూడా పెద్ద పెద్ద పెట్టుబడిదారులే. ఇండస్ట్రియల్ డైరీ ఫార్మ్స్ ఉంటాయి. అక్కడ కొన్ని వేల ఎకరాల్లో డైరీ ఫార్మ్స్ ఉంటాయి. ఏదో చిన్న మన దగ్గర రైతుల్లాగా 1 బర్రెనో 1 ఆవునో పెంచుకునే పరిస్థితి అక్కడ ఉండదు. ఇండస్ట్రియల్ డైరీ ఫార్మ్స్ అవి. దానివల్ల పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడం వల్ల మిల్క్ చాలా తక్కువ ధరకు దొరుకుతుంది అక్కడ మనకంటే కూడా. మిల్క్ తక్కువ ధరకు దొరకడం వల్ల మిల్క్ ప్రొడక్ట్స్ కూడా, డైరీ ప్రొడక్ట్, ఇతర ప్రొడక్ట్స్ కూడా చాలా తక్కువ ధరకు దొరుకుతుంది. ఇప్పుడు ఆ తక్కువ ధరకు వచ్చే మళ్ళీ సబ్సిడీలు కూడా ఉంటాయి, గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీలు ఉంటాయి వాళ్ళకి. దానివల్ల కూడా ఇంకా తక్కువ ధరకు వస్తుంది. తక్కువ ధరకు తయారు చేయగలిగిన వాళ్ళు దాన్ని తీసుకొచ్చి ఇండియా మార్కెట్లో పెడితే ఇక్కడ మిల్క్ తయారు చేసే రైతులు, మిల్క్ ప్రొడక్ట్స్ తయారు చేసేవాళ్ళు ఆ అమెరికా నుంచి వచ్చిన డైరీ ప్రొడక్ట్స్తో పోటీ పడగలరా? దానివల్ల వీళ్ళు కూడా ధరలు తగ్గించాల్సిన అవసరం ఉంటుంది. ధరలు మొత్తం పడిపోతాయి.
కాబట్టి రైతులు ఆవులు పెంచుకోలేరు, గేదెలు పెంచుకోలేరు. వాళ్లకు పెంచుకోవాలంటే వాళ్ళు పోషించడానికి కావలసిన, వాటిని పోషించడానికి మేపడానికి కావలసిన ఎంతైతే పెట్టుబడి పెడతారో ఆ పెట్టుబడి రాదు. దానివల్ల అమెరికా ప్రొడక్ట్స్ దిగుమతి కాగానే ఇక్కడ ఆవులు గేదెలు పెంచే వల్ల కూడా చేతులు ఎత్తేయాల్సిన పరిస్థితి. వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదు. అంటే చిన్న పాల రైతులు, చిన్న రైతులు, దాదాపు ఆవులు గేదెలు పెంచే రైతులందరూ ఆగమైపోయే పరిస్థితి వస్తుంది. ఒకవైపు మొక్కజొన్న, బీన్స్, గోధుమలు ఇటువంటి పండించే రైతులు పరిస్థితి దారుణంగా తయారవుద్ది. పాల రైతుల పరిస్థితి కూడా దారుణంగా తయారవుద్ది. ఇంకొకటి, ఈ ఒప్పందంలో భాగం విత్తనాలు. ఇప్పటికే మన దేశంలో వచ్చే విత్తనాలు మొత్తం కార్పొరేట్ ఆధిపత్యంతో నడుస్తున్నది. కార్పొరేట్ కంపెనీలు, అందులో కూడా విదేశీ కార్పొరేట్ కంపెనీలు, ముఖ్యంగా అమెరికన్ కార్పొరేట్ కంపెనీలు, అమెరికన్ అగ్రి బిజినెస్ కంపెనీలు, జిఎంఓ సీడ్స్, పేటెంటెడ్ సీడ్స్, జిఎంఓ సీడ్స్, దాదాపు అమెరికా నుంచే సీడ్స్ అన్నీ మనకు తయారై వస్తున్నాయి. ఎంత దారుణంగా తయారైందంటే మన వ్యవసాయ పరిస్థితి, ఒకప్పుడు వడ్లు పండిస్తే నెక్స్ట్ మళ్ళీ వడ్లు పండించడం కోసం ధాన్యం విత్తనాలు దాచుకునేవాళ్ళు, విత్తనాలు తయారు చేసి వాళ్ళ దగ్గర వాళ్ళే పెట్టుకునేవాళ్ళు, ఎక్కడ కొనాల్సిన అవసరం లేకుండే. వాటినే మళ్ళీ నెక్స్ట్ పంట వేసేటప్పుడు వాటిని తీసుకెళ్ళి వేసేవాళ్ళు. ఇప్పుడు షాపుకి వెళ్ళి విత్తనాలు కొనుక్కోవడం తప్ప వేరే మార్గం లేదు. ఆ విత్తనాలు ఎవరు తయారు చేస్తారో అమెరికా తయారు చేస్తారు. ఇప్పుడు ఒప్పందంలో కంపల్సరీ వాటిని కొనాలి కాబట్టి తక్కువ ధరకు అవి వస్తాయి. ఇక్కడ తయారు చేసే వాళ్ళకంటే కూడా చాలా తక్కువ ధరకు అమెరికా వాడు పంపిస్తాడు. కాబట్టి మనం జీవితాంతము అమెరికా మీద ఆధారపడే పరిస్థితి. ఒకవైపు మన దగ్గర పంట తగ్గిపోతుంది, దిగుబడి తగ్గిపోతుంది. ఎందుకంటే రైతులు పంట వ్యవసాయం చేసే పరిస్థితిలో ఉండరు అమెరికా నుంచి దిగుమతి చేసుకోవడం వల్ల. పాల దిగుమతి తగ్గిపోతుంది, ఎందుకంటే పాల రైతులు మొత్తం నాశనం అయిపోయే పరిస్థితి వస్తుంది అమెరికా పోటీ పడలేక. రెండు విత్తనాల విషయంలో కూడా, ఈ అన్ని విషయాల్లో మనం అమెరికా మీద ఆధారపడే పరిస్థితి వస్తుంది. అమెరికా సహాయం చేయడం ఒకరోజు మానేస్తే మనకు తిండికి గతి లేని పొజిషన్ వస్తుంది. మనం పంటలు పండించుకోలేని పరిస్థితి వస్తుంది. అప్పటికే పంటలన్నీ నాశనం అయిపోతాయి, పండించే రైతు ఉండడు. రైతులందరూ పట్టణాల్లో వాచ్మెన్లుగా, కూలీలుగా మారే పరిస్థితి వస్తుంది. అమెరికా మీద ఆధారపడి మన జీవితాలు మొత్తం నాశనం అయిపోయే పరిస్థితి వస్తుంది. అమెరికా వాడు ఏది చెప్తే అది వినాల్సిన పరిస్థితి. దానివల్ల రాబోయే కాలం ఈ వాణిజ్య ఒప్పందం వల్ల, వాణిజ్య ఒప్పందం జరిగిందా లేదా ఇప్పటికి ప్రభుత్వం చెప్పకపోవచ్చు, కానీ అమెరికా స్టేట్ సెక్రటరీ మార్కో రూబియో స్వయంగా ట్విట్టర్ పోస్ట్ ద్వారా చెప్పేశాడు. కాబట్టి మన భారతదేశం రాబోయే కాలంలో మరింతగా అమెరికా చేతుల్లోకి, అమెరికా కబంధ హస్తాల్లోకి పోబోతుంది. ఇప్పటికే మోడీ మన దేశాన్ని తీసుకెళ్ళి ఆయన చేతుల్లో పెట్టాడు. ఇక రాబోయే కాలంలో మరింత ఆర్థిక వ్యవస్థ కూడా వాళ్ళ చేతుల్లోనే, అమెరికా మన ఆర్థిక వ్యవస్థను కంట్రోల్ చేస్తుంది. మోడీ ఇటువంటి ఒప్పందాలు ఎందుకు చేసుకున్నాడు అనేది అసలు ప్రశ్న. ముందు నుంచి చాలామంది మాట్లాడుతున్నారు, ప్రతిపక్షాలు చెప్తున్నాయి. ఎప్స్టీన్ ఫైల్స్లో ఆయన అనుచర మంత్రి పేరు, అతని పేరు కూడా రావడం, మోడీ పేరు కూడా రావడం, అనిల్ అంబానీ పేరు రావడం, అదానీ మీద కేసు, అమెరికాలో అదానీ మీద కేసు ఉండడం, ఆ కేసు మొన్నే విత్డ్రా చేసుకున్నారు. ఈ వాణిజ్య ఒప్పందం చేసుకోవడం వల్లనే అదానీ మీద కేసు విత్డ్రా చేసుకున్న ట్రంప్ అనేది వస్తున్న వార్త. దీనికోసమే, అదానీ కోసమే మోడీ ఈ వాణిజ్య ఒప్పందాన్ని చేసుకున్నాడు. భారత ప్రయోజనాలను ట్రంప్ కాళ్ళ దగ్గర పెట్టాడు అనేది చాలామంది నిపుణులు, అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా మాట్లాడుతున్న మాట. ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఎన్ని నష్టాల పాలు కాబోతున్నామో మనం భారతదేశం. ఈ వాణిజ్య ఒప్పందాల ద్వారా మనకేమైనా లాభాలు ఉన్నాయా లేదా కనబడడం లేదు. ఏమి లాభాలు అయితే కనబడడం లేదు, కానీ నష్టాలు, ఈ దేశం సర్వనాశనం అయిపోయే దిశగా నడుస్తున్నది. ఈ ఒప్పందం వల్ల సర్వనాశనం అయిపోయే పరిస్థితి వస్తున్నది అనేది అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.